గుడ్ మార్నింగ్ ఖమ్మం. గుడ్ మార్నింగ్ కోయిచిలక. అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికి కొంతమందికి అందరికి అదే మళ్ళీ చెప్పు. అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అంటే ఎవరు? గురు పౌర్ణమి అంటే ఎవరు? చెప్పు. పుట్టినరోజు. సాయిబాబా పుట్టినరోజు తెలుసో లేదో? అవునా, ఓకే. సాయిబాబా పుట్టినరోజు. కృష్ణాష్టమి, కృష్ణ పుట్టినరోజు. రామాష్టమి రామాష్టమి లేదా? శ్రీరామనవమి రామవారి పెళ్ళి కాదు, రాముడు పుట్టినరోజే అనుకుంటా. 99% రాముడు పుట్టినరోజే అనుకుంటా. రాముడు పుట్టినరోజు నాడే రాముడు పెళ్లి చేస్తున్నారు అని ఎక్కడో చూసాను నేను. ఓకే, వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు ఎప్పుడే? తెలుసుకున్నాక మాట్లాడు. నాకు కూడా తెలియదు, మన సబ్స్క్రైబర్ చెప్తారుగా. వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు ఎప్పుడు తెలవాలి. సరే, ఓకే, ఇక పక్కా పెట్టండి. ఏం చేస్తున్నావు శ్రీకళ? ఇంకా అది మాకు ఆపడుతూనే ఉందిలే. కానీ ఈ కూర చేస్తుంది ఫ్రెండ్స్. ఏం కూర చేస్తుందో ఎంతవరకు చెప్పలేదు. ఏం కూర చేస్తున్నావు నా ముఖాన వేయడానికి గురు పౌర్ణమి ఈరోజు? గడ్డి బచ్చల కూర టమాట అయిందిరా నాయన. నీ అమ్మ ఏం కాల్సిందో ఏందో. ఒక ముక్క తినేనా? ఆకలి అవుతుంది. చల్లగా ఉంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టి కూరగాయలు నువ్వు ఎప్పుడు ఇచ్చినాడు? నువ్వు చల్లదనం పోనే పోలా. ఒక గంట 2 గంటల ముందు ఇవ్వాలా ఫ్రిడ్జ్. బచ్చల కూర అంటే టమాటా అంటే పులుసా? పులుసే కదా. నువ్వు నన్ను అడిగినవా? సాంబార్కి కూర ఏంది? నాకు ఇష్టం కదా పులుసులే. నాకు పులుసులు కూరలే ఇష్టం. కడుపు నిండా తినొచ్చు. ఈ ఫ్రై కూరలో అన్నం కలవదు, పాలు లేదు. సరే, మన ఇంట్లో ఏమేమి కూరలు ఉన్నాయి ప్రస్తుతం చెప్పు. చూపి ఏమేమి కూరలు ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా చూపిస్తే ఫ్రెండ్స్ మా వ్యవహారం చెప్తుంది మీకు. ఇంకా పొద్దున పూట ఆలుగడ్డ ఫ్రై చేసింది. ఇంకా ఏది? పెరుగు ఉంది. ఇంకా మా బెర్రె పెరుగు చూపిస్తుందా? ఇంకేమన్నా చూపిస్తాం మా ఇంట్లో స్పెషల్. కాకరకాయ పచ్చడి అయిపోయింది కదా. కేజీ పెడితే నా బట్టలు 2 రోజులు కాయేశారు. ఇంకా ఆలుగడ్డ ఫ్రై, కాకరకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి కూడా ఉందా? సరే, కాకరకాయ ఫ్రై, ఆలుగడ్డ పచ్చడి, ఆలుగడ్డ కర్రీ, కాకరకాయ పచ్చడి, పెరుగు. మళ్ళీ అవి సరిపోక మళ్ళీ కూర చేస్తుంది. ఎవడికి పుట్టి ఎవడు నీ అత్తగారు సొమ్మ, నీ అమ్మగారు సొమ్మ, మీ అమ్మ ఏమనుకుంటున్నా? నీ చెల్లిచ్చిందా చెప్పు. నా సొమ్మేగా. ఇన్ని రకాల కూరలు చేస్తంటే ఏమనుకోవాలి ఫ్రెండ్స్ చెప్పండి. వాళ్ళ ఇంట్లో మీ అమ్మ పెట్టిందా? నువ్వు చాలు ఒక కూర. ఆలుగడ్డ ఫ్రై చేసినాడు, పులుసు వేయచ్చుగా. వాడు ఫ్రై చేయమన్నాడు, వీడు ఫ్రై చేయమన్నాడు. మరి నాకేంది? అడ్జస్ట్ సంసారంలో అడ్జస్ట్ కావటం ఏంటి నాకు అర్థం కాదు. నా ఇష్టం వచ్చినట్టు బతకొద్దా? ఏంది ఇప్పుడు? ఏం చేసినావు? తాలింపులు వేస్తున్నావు, అల్లం వేసినావు, ఉల్లిగడ్డ వేసినావు, పచ్చిమిరకాయలు వేసినావు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? అయ్యింది నల్లటి ఏంది? ఓకే, తాలింపు అయితే వేసినావు. తాలింపులో ఫస్ట్ టమాటా ముక్కలు ఎత్తా, బచ్చల కూర ఎత్తవా? ఏది వేసినా ఏం కాదు. ఏం కూర? అదేం కూర అమ్మ నా తల్లి. కదా గురు పౌర్ణమి రోజు చికెన్ తినొచ్చా? తినకూడదా? మా అమ్మ చికెన్ తిన చాలా రోజు అయిందంట. ఇదేంటిది? ఒక్కట్టు అరట్టు నా వల్ల కాదు. నాకు అనా సరే పోయి పల్స వద్దులే. నీ అన్నదంట నాకు వద్దు. నీ అన్నది అది ఊరికి అది ఇది. ఊరి నాయను చూసారా ఫ్రెండ్స్? నువ్వు ఆనంగానే మరి మిగతా అన్నీ ఏమైంది? అరట్టు ఇడ్లు వస్తాయి కూడా తెస్తా. ఇటు పైకి చూడు. అరే చూడలేదు కూడా. అరట్టు, పావట్టు,
అది ఏం అట్టు పోయటం నీ పొంద మీద అట్టు పోయటం ఎంతసేపు పట్టి అట్టు రావాలంటే ఇంకో అట్టు అవుతుంది కదా ఇంక రెండు అయితే అందుకే ఒకటి రెండు అయితే తినమని చెప్పిన ఏది పలసగా పోతుంది కదా పలసగా పోయిన ఇంక మందమైంది నీకే చూస్తారు ఇంకా పలసగా పోయాలి ఛీ తినమంటే వద్దు నా వల్ల కాదమ్మా ఇన్ని రకాల వ్యవహారాలు ఆ పలసటట్టు కూర చేయగానే అన్నం వేడిగుందా చల్లగుందా పొద్దు నేను చెప్పిన ఎన్నే ఇంటల్లా ఏంది సూత్రం ఏంది గడ్డి కూర తోటకూర చేయగల తోటకూర బాగుంటుంది తోటకూర చేసినా చేయట్లా పాలకూర చేయట్లా ఆకుకూర తినక ఎన్ని రోజు అవుతుంది మీ మొఖాలు సంతకపోను ఆకుకూరలు తినాలి ఒంటికి బలం కోడిగుడ్లు ఆకుకూరలు ఎన్ని చెప్పినా ఇంటల్లా ఊక పచ్చళ్ళు కారాలు చికెన్లు పచ్చళ్ళు కారాలు చికెన్లు పచ్చళ్ళు కారాలు చికెన్లు ఇక ముఖాలన్నీ ముదిరి నా ముఖం చూడండి 40 సంవత్సరాలకే 60-70 ఏళ్ళగా ఆపడిద్ది దానికి కారణం ఎవరు శ్రీకళనే నువ్వే 40 సంవత్సరాలు కాలం కాపాడుతుందంటే ఏం చేసాను నా బతుకిట్ట నెక్స్ట్ ఏం టమాటా ముక్క వేసి ఉప్పు కారం వేసి అల్లం వేసి అటు ఇటు గెలికిద్ది కూర అయిపోయింది నా ముఖాన్ని వేసిద్ది ఇంతేగా ఎన్ని కూరలు చూడాల ఎన్ని వీడియోలు చూడాల ఎన్ని వ్యవహారాలు చేయరా ఇక చెయ్యి అట్నే గరకేగా ఇది కొద్దిగా ఆనందంగా అయినప్పుడు నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తావు టమాటా ముక్కలు వేసి అటు ఇటు గెలుకుతావు గెలికిన తర్వాత ఉప్పు కారం వేసి ఇంత ఏదో ఆ పైన ఆ పొడి వేస్తావు కథ అని ఇది ఈ కూర చేయడానికి నేను కూరలు చేస్తున్నా వంటలు చేస్తున్నా ఏ కూర అయినా సరే ఏ ఉంది ఫస్ట్ ఫ్రెండ్స్ ఏ కూర అయినా సరే ఫస్ట్ కూరగాయలు కోసుకోవాలా తాలింపు వేయాలా తాలింపులు అన్నీ వేసుకోవాలా తర్వాత ముక్కలు అల్ల వేయాలా ముక్కలు మగ్గగానే ఉప్పు కారం వేసి తిప్పితే కూర దీనికోసం వంటలు చేస్తున్నాం ఏం బిల్డప్పు కొడుతుంది మాయమ్మ ఇంతేగా ఏ కూర అయినా సరే ఇక పదార్థాలు రకరకాలుగా మారుతూ ఉంటాయి వేసే విధానం మారుతుంటుంది కానీ చేసే విధానం మాత్రం అదే పెక్క చెద్దరి దిండు వామ్ము అల్లు చెక్క వంకొచ్చింది చెక్క చూడట్టు మా వీడియోలో పడుతుంది నీ దోశ ఎట్ట వచ్చిద్దో నాకు దోశ వేసింది ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలు అది రాలా కళ నువ్వు తిప్పేడేందండి కాదు అట్లా కట్టేసింది మొత్తం లేపి తిప్పేయాలా అబ్బా పెసరట్టు సరే కానీ ఆకలి దంచబడింది కూరగాయటం కానీ తప్పను కానీ ఫ్రెండ్స్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్